ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్. మహిళల ఆరోగ్య భద్రతే లక్ష్యమన్న వైద్య అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాసుపత్రిలో స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్లో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ జి నాగభూషణ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఇది చక్కని వేదిక అన్నారు. మహిళల్లో ఉండే అన్ని అనారోగ్య సమస్యల స్క్రీనింగ్ టెస్టులతో పాటు కౌన్సిలింగ్ సేవలు చేశామని చెప్పారు. సికిల్ సెల్ స్క్రీనింగ్, గర్భధారణ సంరక్షణ తనిఖీలు, హిమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు వంటి పలు సేవలు అందించామని తెలిపారు. మహిళలు, కౌమార బాలికలలో వచ్చే సమస్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో ఉన్న మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, బాగుపడుతుందని చెప్పే నినాదంతో, శక్తివంతం అవుతుందనే నినాదంతో మన ప్రధానమంత్రి మోడీ గారు మహిళల ఆరోగ్యం గురించి, పిల్లల ఆరోగ్యం గురించి మెడికల్ క్యాంప్స్ పెట్టమని 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు మెడికల్ క్యాంప్స్, ప్రతి హాస్పిటల్లోనూ మెడికల్ క్యాంప్స్, దేశవ్యాప్తంగా మెడికల్ క్యాంపులు పెట్టమని మనకు ఆదేశించారు. దానిని పురస్కరించుకొని మనం రేపు 17వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి లైవ్ టెలికాస్ట్ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పార్వతీపురాన్ని ఎన్నిక చేశారు. అందుకోసం రేపు మనం ఈ లైవ్ టెలికాస్ట్ లో ఇనాగ్రేషన్ గురించి మనం ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే మెగా మెడికల్ క్యాంపుని ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంపు ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ప్రత్యేకమైనది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అలాగే అన్ని స్పెషాలిటీ క్లినిక్స్ కూడాను ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, అలాగే ఎముకలు అన్ని. దీన్ని మహిళలు అలాగే పిల్లలు దీన్ని సక్రమంగా వినియోగించుకొని వారి ఆరోగ్య సమస్యల్ని ఇక్కడ పొందుపరచుకోవాలని కోరుకుంటున్నాము.